హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా? ముఖ్యంగా పాత రూ. 2 నోటు ఉన్నదా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. నిజమే, ప్రస్తుతం ఇంటర్నెట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. పాత రూ. 2 నోటుకు 55 లక్షల రూపాయలు వస్తున్నాయంటూ. ఇది నిజమా? కేవలం గాసిప్పా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. పాత నోట్లను సేకరించడం అంటే కేవలం హాబీ మాత్రమే కాదు, కొందరికి ఇది ఒక బిజినెస్ కూడా అయిపోయింది. కరెన్సీ కలెక్టర్స్ అంటే రేర్ నోట్ కలెక్టర్స్. వీరు పాత నోట్లను, అరుదైన నాణాలని వేలం ద్వారా లేదా డైరెక్ట్గా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు మనకు వచ్చిన విషయం ఏంటంటే 1990లలో విడుదలైన పాత రూ. 2 నోటుకి కొన్ని స్పెషల్ లక్షణాలు ఉంటే వాటికి భారీగా డిమాండ్ ఉంది. ఉదాహరణకు, నోటు మీద గాంధీ గారి చిత్రం లేకపోవడం, ఆర్బీఐ గవర్నర్ సంతకం ప్రత్యేకమైనదిగా ఉండటం, నోటు సీరియల్ నంబర్లో 78699912345 లాంటి నెంబర్లు ఉండటం, నోట్ బేస్డ్ డిజైన్ బాగా పాతదిగా ఉండడం. ఇలాంటి లక్షణాలున్న పాత నోట్లకు ఆన్లైన్ వేలం వెబ్సైట్లలో ఎక్కువ ధరకు డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈబే, ఓఎల్ఎక్స్, ఇండియా మార్ట్, కాయిన్ బజార్ వంటి సైట్లలో కొందరు వాటిని వేలం వేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా కీలక విషయం ఏంటంటే ప్రతి పాత నోటుకి అలా విలువ ఉండదు. కేవలం రేర్ నోట్లకు మాత్రమే కలెక్టర్స్కి విలువైనవిగా ఉంటాయి. మీ దగ్గర ఉన్న పాత రూ. 2 నోటుకు కూడా 55 లక్షల విలువ ఉంటుందా అన్నదే దాని సీరియల్ నంబర్, ముద్రణ సంవత్సరం, అచ్చు పొరపాట్లు వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో విషయం, ఇలా పాత నోట్లు అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ వెబ్సైట్లలో మోసాలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు అడిగే సైట్ల నుంచి దూరంగా ఉండండి. నిజమైన వేలం సైట్లు ఎప్పుడు డైరెక్ట్ బిడ్స్కు అవకాశం ఇస్తాయి. ఎవరూ ముందుగా డబ్బులు అడగరు. అంతేకాదు, కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నిజంగా అరుదైన రూ. 2 నోట్లు వేలంలో లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి. కానీ అవి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే, మీ దగ్గర పాత నోట్లు ఉంటే వాటిని ఎంచుకుని, వాటి ప్రత్యేకత తెలుసుకుని జాగ్రత్తగా వాటిని గుర్తింపు ఉన్న సైట్లలో లిస్ట్ చేయాలి. మొత్తానికి పాత నోట్లు మనకు అదృష్టం తీసుకురావచ్చు, కానీ జాగ్రత్తగా మరియు నిజమైన సమాచారం ఆధారంగా వ్యవహరించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్